బౌద్ధ కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది? బౌద్ధ కాలంలో విద్యా విధానము ఏ విధంగా ఉండేది అంటే, ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అసలు బౌద్ధ విద్యా విధానం గురించి తెలుసుకుందాము. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో బౌద్ధ మతము ప్రారంభమైంది. క్రీస్తు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో బౌద్ధ మతము ప్రారంభమైంది. గురువు కేంద్రంగా సాగిన విద్య గురువు కేంద్రంగా సాగిన విద్య బౌద్ధ సన్యాసుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆసియా జ్యోతి అని ఎవరిని అంటారంటే గౌతమ బుద్ధుడిని అంటారు. ఇతని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు అని పిలిచేవారు. అయితే మోక్ష సాధన బౌద్ధ మతం ఆవిర్భవించింది. మోక్ష సాధన కోసమే బౌద్ధ మతము ఆవిర్భవించింది అని చెప్పవచ్చు. బౌద్ధ విద్య ఏ విధంగా ఉండేది? దేంతో ప్రారంభమయ్యేది అంటే పబ్బజ్జ అనే ఉత్సాహంతో ప్రారంభమయ్యేది. బౌద్ధ విద్య పబ్బజ్జ అనే ఉత్సాహంతో ప్రారంభమవుతుంది. పబ్బజ్జకి కనీస వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు. పబ్బజ్జ అనగా ముందుకు వెళ్ళటము. పబ్బజ్జ అనగా అర్థం ఏంటంటే ముందుకు వెళ్ళటము. పబ్బజ్జ అంటే ప్రాలి భాషా పదము. పబ్బజ్జ అనేది ప్రాలి భాషా పదము. పబ్బజ్జ ఉత్సాహం జరిగిన తర్వాతనే గురువు పబ్బజ్జ ఉత్సాహం జరిగిన తర్వాతనే గురువు బౌద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని విద్యార్థుల చేత అనిపించేవారు. బౌద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని విద్యార్థులచే అనిపించేవారు. విద్యాభ్యాసము ఏ విధంగా ఉండేది? బౌద్ధ విద్యా విధానంలో విద్యాభ్యాసము ప్రాథమిక విద్యాభ్యాస కాలము 12 సంవత్సరాలుగా ఉండేది. ప్రాథమిక విద్యాభ్యాస కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు. విద్యా సంస్థలు విహారాలు అని పిలిచేవారు. బౌద్ధ కాలంలో విద్యా సంస్థలను విహారాలు అని పిలిచేవారు. విహారాలు అంటే పూర్తిగా గురువు నియంత్రణలో ఉండేవి. విహారాలు మఠాలు ఆశ్రమాలలో విద్యాభ్యాసం జరిగేది. విద్యాభ్యాసం చేయించేవారు. బౌద్ధ విద్యా కాలంలో ఆరామాలు మఠాలు విహారాలు ఆశ్రమాలలో విద్యను అభ్యసించేవారు. బౌద్ధ విద్యా విధానము సమనేరులు అంటే బౌద్ధ విద్యా విధానంలో సమనేరులు అంటే సమర్ అంటే శిశరికం స్వీకరించిన వారు అని అర్థము. సమనేరులు అంటే శిశరికం స్వీకరించిన వారు అని అర్థము. ఉపసదస్సు అని కూడా అంటారు. ఉపసదస్సు అని కూడా అంటారు. ఈ ఉత్సాహం విద్యను పూర్తి చేసిన వారు చేసుకుంటారు. ఈ ఉత్సాహాన్ని ఎవరు చేసుకుంటారు అంటే విద్యను పూర్తి చేసుకున్న వారు చేసుకునేవారు. 20 సంవత్సరాల వయసులో ఉపసంపద జరిపించేవారు. అంటే 20 సంవత్సరాల వయసు వరకు ఆ విద్యను అభ్యసించి పూర్తి చేసుకున్నవారు 20 సంవత్సరాల వయసులో ఉపసంపద అనే ఉత్సాహాన్ని జరుపుకునేవారు. 20 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఉన్నత దీక్ష తర్వాత 10 సంవత్సరాలు చదివితే సంపూర్ణ సన్యాసి బోధన వృత్తిని చేపట్టేవారు. త్రిబులార్ అంటే ఏంటి? ఇక్కడ చదవడము, రాయడము, లెక్కించడము. శిల్పకళ ఇక్కడ త్రిబులార్ అంటే చదవడము, రాయడము, లెక్కించడము. త్రిబులార్ అంటే చదవడం, రాయడం, లెక్కించడము. శిల్పకళ, చిత్రలేఖనము, ఆయుర్వేదము, ఖగోళము, అంకగణితము, బౌద్ధ సామాజిక తత్వము, వ్యాపార శాస్త్రము, సైనిక శిక్షలు, విలువిద్యలు, శరీర ధర్మశాస్త్రాలు, వ్యవసాయము బోధించేవారు. ఇక్కడ బౌద్ధ విద్యా విధానంలో కూడా బోధించే అంశాలు ఇవి.
బౌద్ధ విద్యా విధానము విద్యా బోధన ఏ భాషలో జరిగేది అంటే ప్రాలి భాషలో ప్రాథమిక విద్య జరిగేది. సంస్కృతంలో ఉన్నంత విద్య సంస్కృతంలో జరిగేది. అందరికీ విద్య సిద్ధాంతము ఉండేది. బౌద్ధ విద్యా విధానంలో అందరికీ విద్య అనే సిద్ధాంతము ఉండేది. బౌద్ధ విద్య అంతిమ లక్ష్యం ఏంటి అంటే నిర్వాణ్యము మోక్ష సాధన పొందటము అని అర్థము. ధర్మశాస్త్రాలు త్రిపీఠకాలు లౌకిక శాస్త్రాలు అభ్యసించేవారు. బౌద్ధ విద్యా విధానంలో ఏమేమి అభ్యసించేవారు అంటే ధర్మశాస్త్రాలు త్రిపీఠకాలు లౌకిక శాస్త్రాలను అభ్యసించేవారు. ఉపాధ్యాయుల్లో రకాలు. ఉపాధ్యాయుడు 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేవారు. ఆచార్యుడు అంటే 7 సంవత్సరాలు బోధన అనుభవం తప్పక ఉండాలి. ఆచార్యుడు కావాలి అంటే 7 సంవత్సరాలు బోధన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. నెలకు 2 సార్లు సమావేశం జరుగుతాయి. అంటే ఇక్కడ ఉపాధ్యాయులకు నెలకు 2 సార్లు సమావేశాలు జరిపేవారు. 2 సార్లు ఎప్పుడెప్పుడు అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉపాధ్యాయుల సమావేశము జరిగేది. బోధనా పద్ధతి. వీరి యొక్క బౌద్ధ కాలంలో విద్యా విధానము బోధన పద్ధతి ఏ విధంగా ఉండేది అంటే మౌఖిక పద్ధతిలో ఉండేది. ఉపన్యాస పద్ధతి వాచిక పద్ధతి అని కూడా అంటారు. మౌఖిక పద్ధతిని ఉపన్యాస పద్ధతి లేదా వాచిక పద్ధతి అని కూడా అంటారు. ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి, ఆచరణ పద్ధతి, వైజ్ఞానిక పర్యటనలు, తర్వాత తార్కిక పద్ధతి, ఏకాంతంగా ధ్యానం చేసుకునే పద్ధతి, తర్వాత సమావేశాలు సమ్మేళనాలు జరిపే పద్ధతి. ఈ విధంగా బౌద్ధ కాలంలో విద్యా బోధన జరిగేది. బౌద్ధ విద్యా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకున్నట్లయితే నాగార్జున, నలంద, తక్షశిల, విక్రమశీల, వల్లభి, ఉదంతపురి అని చెప్పడం జరిగింది. వైద్య విద్యలు ఎక్కడున్నాయి? వైద్య విద్యలు ఏవి అంటే ధనుర్వేదము, ఆయుర్వేదము, న్యాయశాస్త్రము తక్షశిలకు ప్రత్యేకత. తక్షశిలలో ఏ విద్యలు బోధించేవారు అంటే ధనుర్వేదము, ఆయుర్వేదము, న్యాయ విద్యలను తక్షశిలలో బోధించేవారు. మెయిన్గా విద్యా కేంద్రాలు ఎక్కడున్నాయి? కంపల్సరీ బిట్ ఇక్కడ. బౌద్ధ విద్యా కేంద్రాలు ఎక్కడున్నాయి? నాగార్జున, నలంద, తక్షశిల, విక్రమశీల, వల్లభి. నాగార్జున, నలంద, తక్షశిల, విక్రమశీల, వల్లభి, ఉదంతపురిని ఉదంతపుర అని కూడా అంటారు. వైద్య విద్యలు ఏంటి? ధనుర్వేదము, ఆయుర్వేదము, న్యాయశాస్త్రము తక్షశిల ప్రత్యేకత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయని చెప్పుకున్నట్లయితే అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం శ్రీకాకుళంలో ఉంది. బొజ్జన కొండ అనకాపల్లిలో ఉందిగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. క్రీస్తు శకం 2వ శతాబ్దం తర్వాత భారతదేశంలో బౌద్ధ విద్యా విధానము అంతరించిపోయింది. క్రీస్తు శకము ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకము 2వ శతాబ్దం తర్వాత భారతదేశంలో బౌద్ధ విద్యా విధానము అంతరించింది అని చెప్పవచ్చు. బౌద్ధుల కాలంలోనే 4 సత్యాలు ఉండేవి. బౌద్ధుల కాలంలో 4 సత్యాలను పాటించేవారనమాట. దుఃఖము, ప్రపంచమంతా దుఃఖమయము. 2 దుఃఖానికి కారణం కోరిక. 3 దుఃఖ నిరోధం దుఃఖానికి దుఃఖాన్ని నిరోధించవచ్చు. దుఃఖము నిరోధ మార్గము కోరికలు లేకుండా ఉండటము. దుఃఖ నిరోధ మార్గం ఏంటంటే కోరికలు లేకుండా ఉండటము.
అష్టాంగ మార్గాలు 8. అష్టాంగం అంటే అష్టాంగం అంటే ఇక్కడనే ఉంది. అష్టాంగం అంటే 8. సమ్యక్ దృష్టి. సమ్యక్ అంటే మంచి అని అర్థము. దృష్టి, సమ్యక్ దృష్టి. సమ్యక్ వాకు అంటే మాట అని అర్థము. వాకు అంటే ఏంటి? ఇక్కడ మాట అని అర్థము. సమ్యక్ జీవనము. సమ్యక్ సమ్యక్ స్మృతి అంటే మనసు అని అర్థము. స్మృతి లేదా మనసు అని అర్థం చెప్పవచ్చు. సమ్యక్ సంకల్పం. సమ్యక్ కర్మ అంటే ఏంటి? పని అని అర్థము. సమ్యక్ వ్యాయామం. సమ్యక్ సమాధి. ఈ విధంగా అష్టాంగ మార్గాలు 8. బౌద్ధ విద్యా విధానంలో అష్టాంగ మార్గాలు 8గా చెప్పవచ్చు. బౌద్ధ విద్య లక్ష్యాలు. విముక్తి అంటే జీవికకు సిద్ధం కావడం. జీవనోపాధి అనమాట. అహింస అంటే విముక్తి, జీవనోపాధి కావడము. జీవనోపాధికి జీవికకు సిద్ధం కావడం జీవనోపాధి. నైతిక అభివృద్ధి. అహింస 4. 5 సత్య సంబంధమైన జీవనము. 6 నిడంబరమైన జీవితంగా చెప్పవచ్చు. విదూషి అంటే విద్యావంతురాలైన స్త్రీ అని అర్థం. ఇక్కడ విద్యావంతురాలైన స్త్రీ అని అర్థం. ఇక్కడ విదూషి అంటే విద్యావంతురాలైన స్త్రీ అని అర్థము. విద్యావంతుడైన మనిషిని వివాహం ఆడాలి. ఇక్కడ విద్యావంతుడైన మనిషిని వివాహం ఆడాలి. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన విద్యా విధానము.